నాకు కూడా పంచండిరా ముక్కలు. అమ్మా ఇదేంటి గురు లేచా? లేవలా, తోక ముడిచాడు. రేయ్ నోరు జాగ్రత్త. నా నోరెప్పుడు ఉన్నమాటే అంటుంది, నా చెయ్యెప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది. కరెక్ట్ గా చెప్పా గురు. ఒరే ఎంచిగా పళ్ళు రాలిపోతాయి. ఆవేశం వద్దు సోదరా, దమ్ముంటే అతనితో ఆడు. దమ్ము లేక కాదురా, దరిద్రులతో చెయ్యి కలపటం ఇష్టం లేక. హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం, ఎవరిది దరిద్ర హ్యాండో తేలిపోతుంది. లోపల బయట ఆడండి, 10 నిమిషాల్లో తెలిపోద్ది. నేను సై. ఛ! ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా, అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది. ఆ గేములో మనము జీరో, ఈ గేములో మనము హీరో. భలే చెప్పా గురు. లుక్సొద్దు, నన్నోడించు. ఈ రోజు నుంచి పేకాట మానేసి నీ ఇంట్లో పాలేరు పని చేస్తా. ఆ పందానికి నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఆట అందుగా ఉంటుంది. ఆడండి, మీరు పెట్టండి. ఇది కూడా నువ్వే గెలిచావు. ఇంకేమన్నా ఉంటే కాయి. ఇంటికెళ్ళి దస్తావేజులు తెచ్చుకోమను, పొలం ఉందిగా. అది ఉమ్మడి పొలం, ఎలా కత్తాడు? అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా, దాన్ని కాయమను. కోపమెందుకు సోదరా, భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా. ఉన్నమాట అంటే తంతా వెంటయ్యా, పేరుకు నీ పెళ్ళావే గాని కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా, అందుకే పేట్ల మించి తీసుకొచ్చాటగా. వాడేం చేశాడు? వీడు వీడు నీకు రుక్మిణికి సిగ్గుపడతావే, ఫినిష్ చేయి. అక్రమ సంబంధం ఉందన్నాడు. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. నీచుడిని కొట్టి మీరు చిన్నవారు కావద్దు. నా మొహం చూసి వీడిని వదిలేయండి. ఆహా, ఏం డ్రామా అండి బాబు. పీటల మీద పెళ్లి కొడుకునే మార్చిన దానికి మార్చడం కష్టమా? భావి వరసలు తెలియని నీచుడా. హిందూ ధర్మంలో వదినలో తల్లిని చూడాలి, మరదలలో కూతుర్ని చూడాలి. నేను 100% హిందువునిరా. అయితే పెళ్ళెందుకు చేసుకోలేదు? నీలాంటి కాముకులకి ఆడదాని మర్మస్థానం స్వర్గలోకం లాంటిది.
నాలాంటి యోగికది పవిత్రమైన జన్మస్థానంరా. నేను యోగిని, అదే యోగికి భోగికి ఉన్న తేడా. అబ్బా ఏయ్, కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? బ్రతికుండగానే కొరివి పెడతాను వేతావా. ఛీ, నువ్వు ఈ జన్మకి బాగుపడవరా. పద, పాపిస్తాడు. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నింద నిజమవుతుంది బావగారు. అగ్గిపుల్ల వెలిగించిన వాడు వాడి చేయి కాలకుండా జాగ్రత్త పడతాడన్నయ్య. అంటుకునేలోగా ఆర్పకపోతే నష్టపోయేది మనవి. ఎవరో ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? నిందపోతుంది ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్నయ్య. ఆయన పోతాను మహాప్రభు అంటుంటే పోనివ్వకుండా ఏమిటయ్యా శ్రీను? పోనీ. వసుంధరా. అవునత్తయ్య, హేమ నిందపడి చచ్చిపోయింది. ఇప్పుడు ఈవిడ మీద నింద వేశారు. ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా. రుక్మిణి గుండె నిబ్బరం కలది కాబట్టి సరిపోయింది. అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని. లేకపోతే ఏమిటయ్యా, ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు. ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కావాలంత బిల్డప్ ఇస్తుంది. వెన్నపూస తెచ్చి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది. ఈ బావ మరదల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగు పుట్టింది. ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా? వాడు వదిలి కొట్టుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు. ఎవరికి కావాలి క్షమాపణ? రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటూ సర్దుకుపోవాలా? ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. అమ్ముతి, నీ భార్య ఏముందో విన్నావా? కరెక్ట్ గానే చెప్పింది బాబు. అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాయుడు చెప్పు. అమ్ముతి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు గాని భార్య దేవోభవ అనలేదురా. తల్లిలో తండ్రిలో దేవుణ్ణి, భార్యలో మంత్రిని చూడొచ్చు. ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో, మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో. తేల్చుకునేదేం లేదు. వాడో నేను చెప్పు. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా? ఇంకా నిలబడతారేమిటండి? ఆయన తీర్పు చెప్పాడుగా, ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండి అని. మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. రండి వెళ్దాం. వసుంధరా, వసుంధరా, ఏమిటి ఆవేశం? ఈ వేళప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు? నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి? మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు. దజ్జగా బ్రతుకుతాం. బాబు, సీను, సీను, ఎంత పని చేశావురా? నాదే తప్పు కదమ్మా, నువ్వనేసావు కదూ. అంత మాట అన్నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను, లేకపోతే నరికి చంపేసేవాణ్ణి. రుక్మిణి, వెళ్ళి బట్టలు సర్దు. వెళ్ళు. సీను, ఏమిట్రా ఇది? అవునమ్మా, ఈ ఇంట్లో నేనుంటే వాడుండడు.
తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు. మేమే వెళ్ళిపోతాం. అమ్మా రుక్మిణి, రుక్మిణి, అమ్మా వెళ్ళకండి అమ్మా, వెళ్ళద్దమ్మా. సీను వెళ్ళకురా బాబు, రుక్మిణి సీను వెళ్ళకురా బాబు. రుక్మిణి, చిన్నదాన్ని, దండం పెడతాను. వాడిని వెళ్ళొద్దని చెప్పమ్మా, చెప్పమ్మా. రుక్మిణి, అయ్యో రండి ఇన్స్పెక్టర్ గారు, పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి. ఆయనకి ఆయన మరదలికి అక్రమ సంబంధం ఉందని చెప్పానన్న కోపంతో నన్ను చంపటానికి వచ్చాడు సార్. ఈ రక్తం చూడండి, నన్ను ఆ ఇంటిలో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు సార్. నేను తప్పించుకున్నాను. మా అమ్మ ఆ మంటల్లో పడి మసి అయిపోయింది సార్. నాయుడు గారు, నన్ను అరెస్ట్ చేయండి. ధర్మం చరా సత్యం వదా ఇంతే కదా అంతా వ్యధా. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. కలకొరిది బంధమా పులకించకు, ఉరితాడు న్యాయమా కలవంచకు. కాలమే కన్నీరు ఎండి కాలిపోతుంది, నేరమే పురోసుకుంటే నేల ఏడ్చింది. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. తల్లి ఒడి కొన్నాళ్ళై పెళ్లి ముడి నూరేళ్ళై, తల్లి ఒడి కొన్నాళ్ళై పెళ్లి ముడి నూరేళ్ళై. ఏడడుగులు వేసేది ఎడబాటు కోసమా, దేవుని తెంచుకొని ప్రేమ విలపించాలా. అన్నవుడి అనురాగం అల్లాడిపోవాలా. రుణబంధ ప్రాణమా చనుబాల గుర్తుందా, నూరేళ్ల దూరమా దరిచేందే వీలుందా. కన్న తల్లి గుండెపోపై కన్న కలలే కల్లగైతే కొల్లుమంటుంది. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. నట్టింటి దీపమై నలుగురిని కన్నది, నట్టింటి దీపమై నలుగురిని కన్నది. తల దీపమేదని
తడుముకుంటున్నది కడదాకా నడిపించే తోడు కనరాక విడదీసే విధి వ్రాత చరలు పడలే